మున్సిపాలిటీలో మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్లపై పెట్టిన అవిశ్వాస తీర్మానం ముగిసింది. నేడు కొత్త చైర్మన్లను వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీలో నెగ్గిన అవిశ్వాస తీర్మానం. కోదాడ మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్మన్లపై అవిశ్వాస ఘట్టం ముగియడంతో నేడు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక జరగనుంది. కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోనున్న మున్సిపల్ చైర్పర్సన్ స్థానం 35 కౌన్సిలర్లకు గాను ఒకరు మృతి చెందగా 34 మంది కౌన్సిలర్లు ఉన్నారు. చైర్పర్సన్ ఎంపికకు హాజరైన 29 మంది మున్సిపల్ కౌన్సిలర్లు. మున్సిపల్ చైర్పర్సన్గా సామినేని ప్రమీల రమేష్ను ఏకగ్రీవంగా ఎంపిక చేయనున్నారు. నూతన మున్సిపల్ చైర్పర్సన్గా సామినేని ప్రమీల రమేష్, వైస్ చైర్మన్గా కందుల కోటేశ్వరరావులు ఎంపికయ్యారు. ఆర్డీఓ గారికి అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి నాతోటి కౌన్సిల్ మిత్రులందరూ కూడా మరియు మీడియా మిత్రులందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ 27వ వార్డు కౌన్సిలర్ షాపుల్ని పరిపాలించినటువంటి కందుల కోటేశ్వరరావు గారిని నేను బలపరుస్తుంది. అయినట్టుగా మన స్పెషల్ ఆఫీసర్ సూర్యనారాయణ గారు ప్రకటించడం జరిగింది. తదుపరి ఎలక్షన్ వైస్ చైర్మన్ గారు జరుగుతుంది. ఇప్పుడు ఆ ప్రక్రియ కొనసాగుతుంది. చైర్పర్సన్గా మా గౌరవ సభ్యులు శ్రీమతి సామినేని ప్రమీల గారిని చైర్పర్సన్గా ప్రతిపాదించడం జరిగింది. తోటి కౌన్సిలర్ అందరికీ, మరి ఆర్డీఓ గారికి, సూపర్ కమిషనర్ వెంకటేష్ నాయక్ గారికి, అందరికీ అధికారులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మేమందరం కూడా చైర్మన్ అభ్యర్థిగా సామినేని ప్రమీలని ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నాం. గారు నామినేట్ చేయబడినటువంటి సామినేని ప్రమీల గారు మరియు పెండం వెంకటేశ్వర గారు బలపరిచిన స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారి ఆదేశానుసారము ఈరోజు అనగా 10/2/24 ఉదయం 11 గంటలకు చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ చేయడం జరిగింది. అందులో భాగంగా శ్రీమతి సామినేని ప్రమీల గారు చైర్పర్సన్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కందుల కోటేశ్వరరావు గారు వైస్ చైర్మన్గా ఏకగ్రీవంగా మొత్తం 35 మంది సభ్యులకు గాను 29 ఓట్లతో ఎన్నికైనట్టు మన ఆర్డీఓ స్పెషల్ ఆఫీసర్ అయిన ఆర్డీఓ గారు ధృవీకరించడం జరిగింది. చైర్మన్గా సామినేని ప్రమీల మరియు వైస్ చైర్మన్గా కందుల కోటేశ్వరరావు ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు అనగా 10/2/2024 స్టేట్ ఎలక్షన్ కమిషన్ అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కోదాడ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్కు ఎన్నిక నిర్వహించడం జరిగింది. అందులో శ్రీమతి సామినేని ప్రమీల గారు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మొత్తం 35 మంది సభ్యుల్లో 29 మంది హాజరైనారు. ఈవిడ ఏకగ్రీవమైంది. అదేవిధంగా వైస్ చైర్మన్గా కోటేశ్వరరావు కందుల గారు ఎన్నికవడం జరిగింది. ఇందులో కూడా 29 మంది సభ్యులు మొత్తం హాజరైనారు. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.